అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యంగా ఉండాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, నీకు కనిపించే ఒక అంకెను తాకు నాయన. ఈ గురువారం నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా ముందు ఉన్న ఒక అంకెను తాకి బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్. 1వ నెంబరు తాకిన నా బిడ్డకు, బిడ్డ, నీ కోసం ఈరోజు ఒక మంచి వార్తను తీసుకువచ్చాను నాయన. అది ఏమిటి అంటే, నీ బాధ తీర్చడానికి ఒక మందులా పనిచేస్తుంది బిడ్డ. విను నాయన. ఎన్నో రోజులు నిన్ను, నీ జీవితాన్ని, నీ మనసుని కష్టపెడుతుంది కదా బిడ్డ. నీ జీవితాన్ని నీకు అప్పగించాను నాయన. నిన్నే నమ్ముకున్నాను కదా బాబా. ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావు? నాకు నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో ఇది నీకు ఒక మంచి బలాన్ని ఇచ్చే ఒక సంతోష వార్తగా ఉంటుంది నాయన. ఎవరిని అయితే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరకు వస్తారు బిడ్డ. వారు ఎప్పుడో వస్తారో, ఏ వారం వస్తారో నీకు తెలుసా నాయన? ఇది వింటే నేను చెప్పేది నీకు తప్పకుండా నీకు అర్థమవుతుంది నాయన. జీవితంలో నువ్వు ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు జీవితమే దూరం అయిందని ఎంతగానో బాధపడ్డావు, వేదన పడ్డావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశావు నాయన. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు బిడ్డ. నీ జీవితం సంతోషంగా సాఫీగా సాగవలసిన సమయం బిడ్డ ఇది. అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను కలిగించింది ఈ కాలం. ఇప్పుడు వారు నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని వారికి నీ గురించి, నీ జీవితం గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను నాయన. నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది బిడ్డ. అది ఎప్పుడు తీరుతుందో తెలుసా నాయన? నీ బాబాకు ఇష్టమైన వచ్చే గురువారమే బిడ్డ. ఆ రోజున నీకు తెలుస్తుంది నాయన, నీ బాబానే ఇదంతా చేశారు అని నీకు అర్థమవుతుంది నాయన. నా జీవితం ఇంతే అని నువ్వు సరిపెట్టుకున్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ దగ్గరకు చేరుస్తున్నాను నాయన. ఇక నుంచి నీకు కష్టం నుంచి వచ్చే కన్నీరు నీ కంట రాకూడదు బిడ్డ. నీ కళ్ళల్లో ఆనందంతో కూడిన కన్నీరు మాత్రమే రావాలి నాయన. నీకు ఆనందం కలిగించాను అని చెప్పడానికి ముందు కష్టాలను ఇచ్చావా బాబా అని అనుకోవద్దు బిడ్డ. ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుంది బిడ్డ. ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలడు నాయన. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను. కొన్ని రోజులుగా నా మీద నీకు నమ్మకం అనేది తగ్గింది బిడ్డ. నీ బాబా చెప్పింది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు నాయన. ఒక్క విషయం గుర్తించుకో, నువ్వు నా బిడ్డవు కదా. నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తాను నాయన. నువ్వు ఏది అడిగినా సరే అదే ఇస్తాను బిడ్డ. ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను నాయన. కాబట్టి అతి త్వరలో నీకు ఇష్టమైన బంధం వచ్చే గురువారం కల్లా నిన్ను కలిసేలా చేస్తాను బిడ్డ. ఈ బాబా వాక్కు నమ్ముతావు కదా బిడ్డ. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతున్నాను. అది ఏమిటి అంటే, ఈసారి నీ దగ్గరకు వచ్చిన బంధాన్ని అవమానించవద్దు, అశ్రద్ధ చెయ్యవద్దు.
దూరం చేసుకోవద్దు బిడ్డ. జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని కొన్ని విషయాలు ఓర్పుతోటి విముడ్చుకోవాలి నాయనా. కోపం బంధాన్ని, స్నేహితులను దూరం చేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు బిడ్డ. చేరిన బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాయి అని ఒక్కసారి గుర్తు చేసుకో బిడ్డ. ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదు అని నువ్వు ఆలోచించకు. అప్పుడే నీకు అర్థమవుతుంది నాయనా. నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకో. నిన్ను కోరి వచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు బిడ్డ. తర్వాత బాధపడవద్దు. ఆ బాధను నువ్వు భరించలేవు నాయనా. నువ్వు భరించలేని బాధ నీ బాబాకు తెలుస్తుంది బిడ్డ. అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు. నీకైన వ్యక్తి నిన్ను అర్థం చేసుకొని నీకై వస్తాడు నాయనా. వారు చెప్పింది కూడా నువ్వు పూర్తిగా విను. నీ కోపంతో వారిని దూరం చేసుకోవద్దు బిడ్డ. ఆవేశంతో వారిని బాధపెట్టి తరువాత నువ్వు పశ్చాత్తాప పడవద్దు నాయనా. అలా చెయ్యకు. ఓపికతో ఉండు. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వెయ్యి నాయనా. ఆలోచించి ఏమి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చెయ్యి నాయనా. నీ జీవితం చక్కగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుంది బిడ్డ. బంధానికి విలువను ఇచ్చి ఓపికగా ఉంటే ఎప్పుడూ కూడా బంధం అనేది దూరం అవ్వదు నాయనా. అనవసరంగా కోపపడి వారికి దూరం అయ్యి వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు అని తర్వాత బాధపడవద్దు బిడ్డ. చెప్పాను కదా నాయనా, నీకు ఇష్టమైన వాళ్ళని నీ దగ్గరకు చేరుస్తాను అని. నీ దగ్గరకు వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండు. నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా నీకు తోడుగా ఉంటాడు నాయనా. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు నాయనా? అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా సంతోషంగా ఉండు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. రెండవ నెంబర్ తాకిన నా బిడ్డకు, బిడ్డ, ప్రతి మనిషికి జీవితంలో బాధలు అనేవి తప్పవు నాయనా. వాటి నుండి తప్పించుకునే మార్గం ఆ భగవంతుడు మనకు కల్పిస్తాడు బిడ్డ. బిడ్డ, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటావు. నీ భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అని ఆసక్తిగా ఉన్నావు. నువ్వు ఏ కోరిక కోసమైతే అది తీరాలి అని దృఢ సంకల్పంతో ఉన్నావు, ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నాయన. నువ్వు వ్యక్తిగతంగా ఏ పనులైతే చెయ్యాలి అని అనుకుంటున్నావు అవి గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి బిడ్డ. అలాగే నువ్వు అనుకున్నది సాధించడానికి నీ వంతు కృషి చేసి ఎంతో ఉత్తమ స్థాయికి చేరబోతున్నావు బిడ్డ. ఇంకా ఎంతో కాలంగా నెరవేర్చాలనుకున్న పని ఇప్పుడు సక్రమంగా ఆ పని నెరవేర్చబోతున్నావు నాయన. ఆ సమయం ఎంతో కాలం లేదు బిడ్డ. అతి కొద్ది రోజులలో నువ్వు ఉన్నత స్థానానికి చేరబోతున్నావు. ఇక జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నానని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ. దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఇప్పుడు నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావు నాయన. ఈ మంచి మార్గమే నీ భవిష్యత్తులో నిన్ను ఎంతో ఎత్తులో ఉంచాలో అంత ఎత్తులో ఉంచుతుంది బిడ్డ. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష నాయన. ఇంకా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావా? అయితే అసలు ఆలోచించకుండా మొదలుపెట్టు బిడ్డ. నీకు అంతా కూడా లాభాలు తెచ్చిపెడుతుంది. నీకు మంచి గొప్ప అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నాయన. నువ్వు ఈ మాసంలో ఒక గొప్ప శుభవార్త వినబోతున్నావు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.